మీ భార్య లేదా మీ భర్త విపరీతంగా గురకబెట్టడం వల్ల మీకు రాత్రిపూట నిద్ర రావట్లేదా? అయితే ఇమీడియట్గా డైవోర్స్ ఇచ్చేసేయండి. ఇదేంద్రా బాబు, ఏదైనా సొల్యూషన్ చెప్తావు అనుకుంటే డివోర్స్ ఇవ్వమంటున్నావు అనుకుంటుర్రా? నేను అన్నది కంప్లీట్ డైవోర్స్ కాదు. స్లీపింగ్ డివోర్స్ అంటే విడివిడిగా నిద్రపోవడం. భార్యాభర్తలు ఒకే మంచం మీద ఒకే రూమ్ లో కాకుండా వేరువేరు రూముల్లో విడివిడిగా నిద్రపోవడం, ఇదే స్లీపింగ్ డైవోర్స్. భార్య లేదా భర్త ఊరికే నిద్రలో పదే పదే కదులుతుండడం వల్ల పక్కనున్న వాళ్ళ పార్ట్నర్ కి పదే పదే నిద్రాభంగం కలగొచ్చు. అంతేకాదు, ఒకరు తొందరగా నిద్రపోతే ఇంకొద్ది మంది లేట్గా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగాలు చేసే పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ షిఫ్ట్ టైమింగ్స్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కి వేరువేరుగా ఉండొచ్చు. సో ఒకరు నిద్రపోతున్న టైంకి ఇంకొకరు అప్పుడే ఇంటికి రావచ్చు. ఈ టైంలో ఒకరి నిద్రని ఇంకొకరు డిస్టర్బ్ చేయకుండా వేరే గదిలో పడుకోవడం, ఇదే స్లీపింగ్ డివోర్స్. నిద్రలేం అనేది విపరీతమైన స్ట్రెస్ కి దారితీస్తుంది. దీనివల్ల భార్యాభర్తలు ఇద్దరి మధ్య సంబంధాల్లో తేడాలు రావచ్చు. సో ఈ నేపథ్యంలోనే చాలా మంది భార్యాభర్తలు ఈ స్లీపింగ్ డివోర్స్ విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల భార్యాభర్తలు ఇద్దరికి నాణ్యమైన నిద్ర లభించే అవకాశం ఉంది. కానీ కొద్దిమంది కపుల్ మాత్రం దీని విషయంలో చాలా భయపడుతున్నారంట. ఎందుకంటే భార్య అవతల రూమ్ లో పడుకొని భర్త అవతల రూమ్ లో పడుకుంటే అతను ఏం చేస్తుండో అని ఈమె ఏం చేస్తుందో అని టెన్షన్ పడే పనుల్లో చాలా మంది ఉన్నారంట. అంతేకాదు, ఇది వాళ్ళిద్దరి మధ్య భావోద్వేగ బంధాన్ని దూరం చేస్తుందేమో అని చెప్పి కొద్దిమంది భయపడుతున్నారంట.